హాయ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్పోర్ట్స్ డిక్టేటర్ ఛానల్. ఐపీఎల్ 2025లో మరొక విధ్వంసం. నిన్నటి మ్యాచ్లో అయితే మనం చూసాం, సన్ రైజర్స్ హైదరాబాద్ పోయిన సీజన్లో 287 కొట్టింది. అండ్ నిన్నటి మ్యాచ్లో మాత్రం 300 ఎక్కడ అవుతాయో అని కూడా అనిపించింది. ఒక సందర్భంలో కొద్దిలో మిస్ అయింది 300. అదే టైంకు క్లాసెన్ అండ్ వీళ్ళంతా అవుట్ కావడం వల్ల ఇషాన్ కిషన్ మొదలైన వారు జస్ట్లో మిస్ అయిందని చెప్పొచ్చు చివర్లో. లేకపోతే 300 నిన్న చూసేవాళ్ళం. అయినప్పటికీ కూడా సెకండ్ హైయెస్ట్ ఐపీఎల్ హిస్టరీలో 286 చేశారు. సో ఒక్కసారి చేశారు పోయిన సీజన్లో అంటే ఏదో అనుకోవచ్చు, కానీ సరే ఫస్ట్ మ్యాచ్లోనే తమ విధ్వంసం ఎస్ఆర్హెచ్ సేమ్ ఎక్కడైతే వదిలేశారో అక్కడే కంటిన్యూ చేస్తుంది. సో దీని అనుకున్న మెయిన్ ప్లేయర్ ఎవరు అండ్ అదేవిధంగా బౌలింగ్లో ఎలా ఉంది అండ్ ఖచ్చితంగా ఈ వీడియో అయితే కంప్లీట్గా చూడండి. అండ్ నిన్న బ్యాటింగ్ అయితే నచ్చిన వారంతా వీడియోని గట్టిగా లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఎస్ఆర్హెచ్ ఎందులో కాస్త వీక్ ఉంది అని చెప్పి, లేకపోతే నిన్న ఎవరు మెయిన్ రీజన్ ఎస్ఆర్హెచ్ గెలవడానికి అనేది కామెంట్ చేయండి. ఒక 2 నేమ్స్ అయితే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఎస్ఆర్హెచ్ అప్డేట్ కోసం. సో నిన్నటి విజయంతో పాయింట్స్ టేబుల్ అయితే టాప్లో ఉంది. +2 రన్ రేట్. ఎందుకంటే 44 రన్స్ తేడాతో గెలిచారంటే T20లో చాలా పెద్దదే. కాకపోతే స్కోర్స్, వన్డే స్కోర్స్ అయితే కొట్టేశారు. 286 for 6 కొట్టారు. అండ్ దీని వెనుకున్న మెయిన్ రీజన్ అయితే ట్రావిస్ హెడ్, అందులో సందేహమే లేదు. ట్రావిస్ హెడ్ అయితే 9 4లు 3 6లతోని చెలరేగాడని చెప్పొచ్చు. ట్రావిస్ హెడ్ వల్లనే ఇషాన్ కిషన్కైనా కాస్త టైం దొరికింది. అతడు ఎస్ఆర్హెచ్కి ఇదే సీజన్ ఆడుతున్నాడు. ముంబై ఇండియన్స్ నుంచి బయటకు వచ్చాడు. అతడి మీద ప్రెషర్ అయితే చాలా ఎక్కువగా ఉండింది. కాకపోతే ట్రావిస్ హెడ్ ఒక వైపు నుంచి చితకబాదాడు బౌలర్స్ని. అది మామూలు విధ్వంసం కాదు. ట్రావిస్ హెడ్ మెయిన్గా ఎస్ఆర్హెచ్ యొక్క ఈ బ్యాటింగ్కి ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ కూడా అని చెప్పొచ్చు. 24 రన్స్ 11 బాల్స్లో 5 4లతో వీళ్ళిద్దరు మంచి స్టార్ట్ అయితే ఇచ్చారు. అన్ఫార్చునేట్గా అభిషేక్ శర్మ నేను చెప్పినట్టు మహేష్ దీక్షణని తీసుకొచ్చారు వాళ్ళు. మనం ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాం. సో అతని బాల్కి అన్ఫార్చునేట్గా అవుట్ అయ్యాడు. లేకుంటే ఇంకా విధ్వంసం చాలా దారుణంగా ఉండేది. ఆ తర్వాత వచ్చాడు ఇషాన్ కిషన్. వాట్ ఎన్ ఇన్నింగ్స్, సో ఫెంటాస్టిక్ ఇన్నింగ్స్ ఇషాన్ కిషన్ది. ఓవరాల్గా 106 కొట్టాడు జస్ట్ 47 బాల్స్లో. 11 4లు 6 6లు. సో ఇతడు ఏంటంటే ఇన్నింగ్స్ని చాలా దూరం తీసుకెళ్లాడు. రన్ రేట్ డ్రాప్ కాకుండా చూశాడు. ట్రావిస్ హెడ్ అయితే చితకబాదాడు. ప్రతి ఒక్కరు 200 అబోవ్ రన్ రేట్తోని కొట్టాడు. మెయిన్ విధ్వంసానికి కారణం మాత్రం ట్రావిస్ హెడ్. ఇతడైతే స్టార్ట్ చేశాడు. ఇతడి వల్ల కాస్త టైం దొరికినటువంటి ఇషాన్ కిషన్ కూడా చాలా బాగా ఆడాడు. నిజం చెప్పాలంటే ఫస్ట్ టైం ఒక ఫ్రాంచైజీకి ఆడుతూ ఇలా ఆడడం అనేది ఒక చాలా గొప్ప అచీవ్మెంట్ అని చెప్పొచ్చు. సో ఇతడు చెలరేగాడు. ఆ తర్వాత వచ్చిన నితీష్ కుమార్ రెడ్డి కూడా 30 రన్స్ 15 బాల్స్ 4 4s ఒక 6. సో ఎక్కడ కూడా మూమెంటం తగ్గకుండా చూసుకున్నాడు నితీష్ కుమార్. అండ్ నితీష్ కుమార్ తర్వాత వచ్చిన హెన్రిచ్ క్లాసెన్ కూడా బాగానే ఆడాడు. 34 14 బాల్స్లో కొట్టాడు. సో ఓవరాల్గా వీళ్ళ విధ్వంసం ఈ రేంజ్లో కొనసాగింది. 286 for 6. ఒక సందర్భంలో ఏంటంటే ఓవర్కు 20 రన్స్ లాస్ట్ 2 ఓవర్స్లో కొడితే 300 అయ్యేదే. కానీ అదే మూమెంట్లో ఈ హెన్రిచ్ క్లాసెన్ అయినా వీళ్ళంతా ఇషాన్ కిషన్ అయినా అవుట్ కావడం వల్ల కేవలం అక్కడ 286 వరకు వచ్చింది. దీన్ని కేవలం అనలేం, ఇది చాలా పెద్ద స్కోర్. వన్డేలో కూడా ఇంత స్కోర్ను చేయడం ఒక్కొక్కసారి కష్టం అవుతుంది. కానీ నిన్నటి హైదరాబాద్ పిచ్ మీద ఇదైతే ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్కి అలవాటు అయిపోయింది. సో టోటల్ బ్యాటింగ్నే మార్చేశారు ఎస్ఆర్హెచ్ అని చెప్పొచ్చు. ఇషాన్ కిషన్ అయితే డెఫినెట్గా ఎంతో ఆనందంగా ఫీల్ అయ్యాడు తన సెంచరీ తర్వాత. ఆ తర్వాత ఫీల్డింగ్లో కూడా కొంచెం ఇంజురీ అయింది. ఇతను అప్డేట్ కూడా అడిగారు. సో ఎలాంటి ప్రాబ్లం లేదు, అంత పెద్ద ఇంజురీ అయితే కాదు. ఇషాన్ కిషన్ అయితే సెట్ అయ్యాడు. సో స్కోర్ 286 అంటే వరుసగా ఐపీఎల్ హిస్టరీలోనే లేని స్కోర్ను మళ్ళోసారి ఇప్పుడు స్టార్ట్ చేశారు. ఎక్కడ కూడా ఇబ్బంది పడినట్టు అనిపించలేదు. అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్ ఇంకా చాలా బ్యాటింగ్ వచ్చేది ఉంది. అయినా కూడా వాళ్ళు ఇంత అవలీలా కొట్టేశారంటే ఇక ముందు మ్యాచ్లో బ్యాటింగ్ వికెట్ కాకుండా బౌలింగ్ వస్తే ఎలా ఉంటుందో చూడడం ఇంట్రెస్ట్గా ఉంది. అండ్ ఒకవైపు రాజస్థాన్ రాయల్స్ బౌలర్స్ని అయితే ఊచకొత కోసారు. సో ఫజల్ ఫారూఖీ అయినా కూడా మొత్తానికైతే జోఫ్రా ఆర్చర్కి టార్చర్ చూపించారని చెప్పొచ్చు. 4 ఓవర్లలో 76 రన్స్ ఇచ్చారు. సో అతని కెరీరే ఫినిష్ అయ్యే రేంజ్లో అతని మీద హిట్టింగ్ చేశారు. అండ్ చాలా బౌలింగ్ చాలా బాగా వేసింది అయితే తుషార్ దేశపాండే అని చెప్పొచ్చు. 4 ఓవర్లలో 44 రన్స్ ఇచ్చి 3 వికెట్లు అయితే తీశాడు. అండ్ ఫజల్ ఫారూఖీ వీళ్ళందరినీ కూడా ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరితో కూడా 50 కొట్టించారు ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్. సో ప్రతిదీ ఒక హైలైట్ లానే ఉంది. సో ఎంత చెప్పుకున్నా తక్కువే. అండ్ ఈ విధంగా 286 కొట్టారు. కొద్దిలో 300 మిస్ అయింది. కానీ ఇంకా మనకు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో చాలా మ్యాచ్లు ఉన్నాయి. దాంట్లో 300 అచీవ్ అయ్యే అవకాశాలు అయితే డెఫినెట్గా ఉన్నాయి. సో బ్యాటింగ్ విషయంలో మాత్రం ఇదే బ్యాటింగ్ కంటిన్యూ చేస్తే బాగుంటుంది. అనికేత్ వర్మ నేను ఆల్రెడీ చెప్పాను, మేనేజ్మెంట్కి ఎంతో నమ్మకం ఉందని.
సో చివర్లో అక్కడ బాల్స్ లేవు, ఎక్కువ రన్స్ కొట్టాలి కాబట్టి అతడు త్వరగా అయితే అవుట్ కావడం జరిగింది. సో మొత్తానికైతే బ్యాటింగ్ విషయంలో ఎస్ఆర్హెచ్ చాలా హ్యాపీగా ఉండి ఉంటుంది. కానీ ఆ తర్వాత 286 టార్గెట్తో బ్యాటింగ్ చేసినటువంటి రాజస్థాన్ రాయల్స్ త్వరగా వికెట్స్ కోల్పోయింది. ఇందులో మెయిన్ అయితే సిమర్జీత్ సింగ్ అని చెప్పొచ్చు. ఇతన్ని ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ బాగా క్యాచ్ చేసింది. సో ఇతడు బౌలింగ్ స్టార్ట్ చేసినప్పుడు చాలా ఎఫెక్టివ్గా స్టార్ట్ చేశాడు. 2 వికెట్లను అయితే తీశాడు. ఈజీగా మ్యాచ్ గెలిపిస్తుందా అనిపించింది. కానీ సంజు శాంసన్ మాత్రం 66 రన్స్ 37 బాల్స్లో 7 4లు 4 6లు. ఆ తర్వాత వచ్చినటువంటి రియాన్ పరాగ్ కూడా వెంటనే అవుట్ అయ్యాడు. సో సిమర్జీత్ సింగ్ అయితే 2 వికెట్లు తీసి స్టార్టింగ్లో ఒక దెబ్బ కొట్టాడు సిమర్జీత్ సింగ్. కానీ ఓవరాల్గా చూస్తే 3 ఓవర్లలో 46 రన్స్ ఇచ్చాడు. అంటే మొదట వేసిన స్పెల్ తర్వాత సెకండ్ టైం వచ్చినప్పుడు ఇతన్ని ఉతికారేశారు. మొత్తానికి ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్మెన్ కూడా ఒక అద్భుతమైన స్కోర్ చేశారు, 242 రన్స్. సో ఈసారి మనకు సన్ రైజ్ హైదరాబాద్ తీసుకున్న కొత్త ప్లేయర్స్ ఇషాన్ కిషన్ అయినా, మహమ్మద్ షమి అయినా, హర్షల్ పటేల్ అయినా, ఆడన్ జంపా అయినా నిన్న మ్యాచ్ గెలవడంలో ప్రధాన పాత్ర బౌలింగ్లో అంత కొత్త బౌలర్సే అని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ ఇంత బ్యూటిఫుల్ బ్యాటింగ్ వికెట్ మీద మ్యాచ్ గెలవాలంటే బౌలర్స్లో మెయిన్ రీజన్ హర్షల్ పటేల్. 4 ఓవర్లలో 34 రన్స్ ఇచ్చి 2 వికెట్లు తీశాడు. ప్రాక్టీస్ మ్యాచ్లో అంతగా వేయకుండా ఇతడు పేస్ వేరియేషన్స్ అండ్ మిడిల్ ఓవర్స్లో పేస్ వేరియేషన్స్తో గెలిపిస్తాడని నేను చాలాసార్లు చెప్పాను. ఎగ్జాక్ట్గా అదే చేశాడు. 2 వికెట్లు తీసుకోవడమే కాదు, రన్ రేట్ను 20 దాటిపోయేలా చేశాడు. ఇంకో బౌలర్ ఆడన్ జంపా 4 ఓవర్లలో 48 రన్స్ ఇచ్చినా కూడా ఇతను చాలా మెయిన్ నిన్న. సో ఇతడు అండ్ ఈసారి వచ్చిన కొత్త బౌలర్స్ వెరైటీ ఇదే అని చెప్పొచ్చు. షమి 3 ఓవర్లో 33 రన్స్ ఇచ్చి ఒక వికెట్ తీశాడు. కానీ చాలా మంచి బౌలింగ్ అయితే వేశాడు. మెయిన్గా ప్యాట్ కమిన్స్ నిన్న 4 ఓవర్లలో 60 రన్స్ ఇచ్చాడు. చాలా ఎక్కువ రన్స్ ఇచ్చాడు. కాకపోతే ఇతడు చాలా కాలంగా బౌలింగ్ వేయట్లేదు, ఇంజురీతో వచ్చాడు. సో ఇతడు సెట్ కావడానికి టైం పడుతుంది. అభిషేక్ శర్మ 2 ఓవర్లు వేశాడు, 17 రన్స్ అయితే ఇచ్చాడు. సో ఈ విధంగా ఓవరాల్గా చూసుకుంటే బౌలింగ్లో సిమర్జిత్ స్టార్టింగ్లో ఓకే, తర్వాత మాత్రం ఇతన్ని చితకబాదారు. అండ్ హర్షల్ పటేల్ ఇంకా పోను ఇతడైతే ప్రతి మ్యాచ్లో కూడా చాలా ఇంపార్టెంట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అండ్ ఆడన్ జంపా కూడా ఇక నుంచి ప్రతి మ్యాచ్ ఆడే అవకాశం కనిపిస్తుంది. 4 ఓవర్లు వేసి 48 రన్స్ ఇచ్చి ఒక వికెట్ తీశాడు. ఆ రన్స్ ఇవ్వడమే కాదు, కొన్నిసార్లు రన్స్ కూడా ఆపాడు, రన్ రేట్ని పెంచాడు. సో ఓవరాల్గా చూసుకుంటే బ్యాటింగ్ విభాగంలో సన్ రైజ్ హైదరాబాద్ ఇషాన్ కిషన్ అనేది ఒక కొత్త అడిషన్ అని చెప్పొచ్చు. మనం చెప్పుకున్నాం ఆల్రెడీ అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్ ఇద్దరే ఉండే పోయిన సీజన్లో. అండ్ ఆ తర్వాత వచ్చే బ్యాట్స్మెన్ కాస్త వీక్ ఉన్నారని మనం చెప్పుకున్నాం. సో ఆ వీక్నెస్ని ఇప్పుడైతే అధిగమించింది ఇషాన్ కిషన్ రూపంలో. ఇతనికి ఇప్పుడు కాన్ఫిడెన్స్ కూడా చాలా విపరీతంగా పెరుగుంటుంది. సన్ రైజ్ హైదరాబాద్ బ్యాట్స్మెన్కి కాన్ఫిడెన్స్ కూడా పెరుగుంటుంది. ఎందుకంటే ఇంతమంది బ్యాట్స్మెన్, ఒక 6 చిచ్చర పిడుగులు లాంటి బ్యాట్స్మెన్ ఉన్నారు. ఒక 3 హిట్ అయినా కూడా 200 స్కోర్ అయితే దాటిపోతుంది. సో చాలా ఈజీగా 286 కొట్టారు. కొద్దిలో 300 మనం ఎప్పటి నుంచి అనుకుంటున్న 300 మిస్ అయింది. నిజం చెప్పాలంటే 300 కొట్టేస్తారని కూడా ఒక సందర్భంలో అనిపించింది. అండ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అయితే ఇషాన్ కిషన్కి ఇచ్చారు. అండ్ అది చాలా రీజనబుల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే సెంచరీ, T20లో సెంచరీ కొట్టడం, అది కూడా తన ఫస్ట్ సెంచరీ ఇది. సో ఎన్నో మ్యాచెస్ ముంబై ఇండియన్స్ తరపున ఆడాడు, కానీ ఎప్పుడు అతను సెంచరీ అయితే కొట్టలేదు. ఈసారి సెంచరీ కొట్టి గెలిపించాడు. 44 రన్స్ విజయం అంటే చాలా పెద్ద విన్ T20లో. అండ్ పాయింట్స్ టేబుల్లో కూడా పాజిటివ్ 200తో ఉన్నారు. సో ఇక ముందు కూడా బ్యాటింగ్లో ఇదే విధ్వంసం అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాట్స్మెన్ కొనసాగించే అవకాశం ఉంది. ఇప్పుడు మెయిన్గా పాజిటివ్ అంశాలు చెప్పుకోవాలంటే బ్యాటింగ్ రెట్టింపు బలవంతంగా అయింది. అండ్ బౌలింగ్ విషయంలో ప్యాట్ కమిన్స్ ఒక్కటి సెట్ అయితే సరిపోతుంది. హర్షల్ పటేల్, ఆడన్ జంపా పోను మ్యాచ్ల్లో ఇంకా చాలా కీలకం అవుతారు. అండ్ వీళ్ళు మెయిన్ రోల్ పోషించే అవకాశం ఉంది. సో మొత్తానికి తన లెవెల్కు తగినట్టుగానే ఎస్ఆర్హెచ్ ఆడింది ఫ్రెండ్స్.